హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ మౌనిక. ప్రెగ్నెన్సీలో బీపీ రావడం అన్నది తల్లికి బిడ్డకి ప్రమాదం అని మీకు తెలుసా? ప్రెగ్నెన్సీలో 20 వారాల తర్వాత బీపీ 140, 90 అంతకన్నా ఎక్కువ ఉంటే యూరిన్లో ప్రోటీన్ అన్నది రిలీజ్ అవుతూ ఉంటే దీన్ని ప్రీ ఎక్లాంప్షియా అంటారు. ఇది మనము ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే సైన్స్ వచ్చేసి కాళ్ళు వాయడము, చేతులు వాయడము, సడన్గా బరువు పెరగడము, తలనొప్పిగా ఉండడము, ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే బీపీ చెక్ చేసుకోవాలి. బీపీ 140 కానీ అంతకన్నా ఎక్కువ ఉంటే డాక్టర్ గారిని వెంటనే సంప్రదించాలి, తగిన మందులు వాడాలి. మరి ఏ విధంగా ఇది బేబీని మదర్ని ఎఫెక్ట్ చేస్తుంది అంటే హై బీపీ ఉన్నప్పుడు మదర్కి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. దీన్ని ఎక్లాంప్షియా అంటారు. తర్వాత కిడ్నీ లివర్ ఫంక్షన్ దెబ్బతినే అవకాశం ఉంది. రక్తం గడ్డ కట్టకుండా ఉండడము, డిఐసి అంటారు, ఇది వచ్చే అవకాశం ఉంది. తర్వాత మాయ అన్నది గర్భసంచి నుంచి సపరేట్ అవ్వడము, బిడ్డకు రక్త సరఫరా సరిగ్గా అందకపోవడం, బిడ్డ బరువు తక్కువ ఉండడము, ఉమ్మనీరు తగ్గిపోవడము, బిడ్డ కడుపులోనే చనిపోయే ప్రమాదం కూడా ఉంది. సో బీపీ రావడము అన్నది సాధారణ విషయం కాదు. వెంటనే డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యి తగిన యాంటీ హైపర్టెన్సివ్ మెడిసిన్స్ వాడుతూ రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండాలి. దీని ద్వారా మనము తల్లిని బిడ్డని ఇద్దరిని సేవ్ చేయగలం. థ్యాంక్ యూ.